శ్రీమాత్రే నమః. ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్. మీ తలరాత మారబోయే టైం వచ్చేసింది. ఇక అంతా అదృష్టమే. మార్చి 13వ తేదీన శనిగ్రహం అస్తమించనుంది. ఇది మీనరాశిలో జరుగుతుంది. శనిగ్రహం ఏప్రిల్ 22వ తేదీ వరకు అస్తస్థితిలోనే ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక గ్రహం అస్తమించిందంటే అది కొంతకాలం పాటు తన పూర్తి శక్తిని ప్రదర్శించలేని పరిస్థితిలో ఉందని భావిస్తారు. అంటే ఆ గ్రహ ప్రభావం కొంతవరకు తగ్గినట్లుగా పరిగణిస్తారు. ఇదే సమయంలో మరికొన్ని ప్రధాన గ్రహాలు అస్తస్థితిలో ఉండనున్నాయి. మంగళ గ్రహం మే 2వ తేదీ వరకు అస్తస్థితిలో ఉంటుంది. అలాగే మార్చి 1వ తేదీన అస్తమించిన బుధగ్రహం మార్చి 18వ తేదీ వరకు అదే స్థితిలో ఉంటుంది. ఈ విధంగా శని, మంగళ, బుధ వంటి 3 ప్రధాన గ్రహాలు అస్తమించడం జ్యోతిషపరంగా విశేషమైన సంఘటనగా భావిస్తారు. ఈ పరిణామం వల్ల రాశిచక్రంలోని కొన్ని రాశుల వారికి అదృష్టకాలం ప్రారంభమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా సింహ, ధనుసు, కుంభ, మీన రాశుల వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశులకు చెందిన వ్యక్తులు తమ జీవితంలో అనేక రంగాల్లో పురోగతిని చూడవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా సింహరాశి. సింహరాశి వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఇప్పటి వరకు కెరియర్లో ఎదురైన అడ్డంకులు క్రమంగా తొలగే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండవది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరగా సాధించగలుగుతారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. మూడవది కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కళాత్మక, సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి ఇది మంచి సమయం. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. చివరిది మీనరాశి. మీనరాశి వారికి ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార రంగంలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం. ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించడం మంచిది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా గ్రహాల అస్తస్థితి కొన్ని రాశుల వారికి అదృష్టానికి తీసుకురావచ్చని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. శుభం భూయాత్.